సమాజం యొక్క అవసరత ఎట్లా ఉంది అంటే అర్జెంటుగా యుద్ధం చేసి గమ్యానికి తీసుకుపోయి భౌతిక ప్రపంచాన్ని నిర్మించి అతన్ని బతికించాలి అర్జెంటుగా. అన్ని పనులు మనమే చేయాలి. నేను కేవలం రాస్తా అంటే కుదరదు, నేను కవిత్వమే చెబుతా అంటే కుదరదు. కుదరని పని. నీకు ప్రపంచం మీద అత్యంత బాధ, దుఃఖం, మానవత్వం ఉందా? నేను రచయితకే పరిమితం అవుతాను అంటే నువ్వు కుటుంబానికి ఎట్లా నాయకత్వం వహిస్తున్నావు? మరి తండ్రిగా అక్కడేమో నాయకత్వం వహిస్తావు కుటుంబానికి, ప్రపంచంలో ఉన్న బాధలకేమో కవిత్వం రాస్తావా? ఇది ఎక్కడ పొంతన లేనిది. నీ ఇంట్లో నీ కూతురుని ఎవరైనా పక్కింటోడంటే కత్తి తీసుకొని వాడి మీదకి పోతావు. నీ ఇంటికి అన్యాయం జరిగిందంటే గొడవకి పోతావు. ఒక అతిపెద్ద నాయకుడు పాత్ర పోషిస్తున్నాడు ఇంటికి. సమాజంలో కన్నీళ్ళకి రచయితగా మారుతున్నాడు. ఏంటి అసలు ఈ తేడా? దీనికి సమాధానం వెతుక్కోవాలి. ప్రతి ఒక్కళ్ళని గమ్మంటారా అంటే పరిస్థితి అట్లున్నది, సచ్చేటట్టున్నది. తెలంగాణలో యుగయుగాలుగా కోట్ల మంది చస్తున్నారు కాబట్టి నువ్వే అన్ని పనులు నెత్తి మీద వేసుకొని వీళ్ళకి సమాధానం ఇచ్చి గమ్యానికి తీసుకుపోయి వీనికో మానవ గౌరవాన్ని వీని నోట్లకింత తిండి గింజలు పెట్టి నువ్వు చచ్చిపోవాలి. ఇదే పని. అంత పని ఉంది మన మీద. అది లేకపోతే సౌకర్యవంతమైన సమాజ సేవ చేస్తూ ఉంటాం. ఇది కరెక్ట్ కాదు. సౌకర్యవంతమైన సమాజ సేవ, ఐడెంటిటీ కోసం కొంత కార్యక్రమం, మానవత్వం ఉన్నవారే, తిరుగులేదు. వెంకట్ 200 రూపాయలు అడిగాడట తన స్నేహితుడిని. కానీ వెంకట్కి లక్ష్యం ఉంటే 2000 కోట్లు అడగాల. లక్ష్యం లేదు కాబట్టి 150తో సరిపుచ్చుకుంటాడు. ఎందుకు? అతని దేహం కోసం అడిగిండు 200, కానీ దేశం కోసం 2000 కోట్లు కావాలి. చిన్న చిన్న పరిధులలో నా వంతు అయిన పని చేస్తాను, నా పరిధిలో చేస్తాను, సౌకర్యవంతమైన సేవ చేస్తానంటే కుదరదు. నువ్వు సమాజం కోసం బయలుదేరినవంటే అన్ని పనులు చేసి సమాధానం ఇచ్చి నీ కుటుంబానికి ఎట్లా చేస్తావో నువ్వు అంతే చేయాలి. తప్పదు. ఈ మాటల్లో ఏమైనా తేడా ఉంటే క్షమించమని కూడా నేను కోరను. ఉంటాను. థ్యాంక్ యూ.